ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు మా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న వేళ మన గౌరవ హైకోర్టు దాని మీద స్టే విధించడం జరిగింది. ఆ స్టే విధించిన తర్వాత 4 సార్లు గడువు ఇచ్చిన ఆ గడువుకు ఎలాంటి రిప్లై లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ యొక్క పథకాలను కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలను నిలిపివేయాలనే అంశంతో అలాగే తను ఇచ్చినటువంటి 420 హామీలు 420 హామీలు అలాగే మిగిలిన హామీలు ప్రజలకు మేము ఏ విధంగా నెరవేర్చలేకపోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 420 దొంగ హామీలు చెప్పి మహాలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం కూడా ఈ యొక్క పథకంలో చేర్చడం జరిగింది. ఆ ఉన్న తులం బంగారం లేదు, ఉన్నటువంటి పథకాన్ని కూడా ఆపివేయడం జరిగింది. నాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏదైతే ఆడపిల్ల పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు భారం కావద్దు వారికి అనే ఉద్దేశంతో నాడు సమైక్య రాష్ట్రంలో తాను ఈ యొక్క పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆడపిల్లలను కన్నీటి చుక్కలు తుడిచే విధంగా కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత 13,000 కోట్లు 13 లక్షల మంది ఆడపిల్లలకు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందించడంతో ప్రజలు ఆడపిల్లలు కేసీఆర్ గారి యొక్క సంక్షేమాన్ని పోవడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాడు అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క హామీని కూడా ఈ రోజు వారు విస్మరిస్తా ఉన్నారు. తులం బంగారం ఏ విధంగా ఇవ్వాలి, అలాగే వివిధ కార్యక్రమాలు వివిధ సంక్షేమ పథకాలను కూడా రూటు మార్చే విధంగా వీళ్ళు వివరిస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ యొక్క పథకం వీళ్ళు 4 సార్లు గడివించినా కూడా హైకోర్టుకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ లాయర్లను పెట్టుకొని కోట్ల ఫీజులు ఇచ్చుకుంటూ హైడ్రా గాని వివిధ సంస్థల మీద వాళ్ళు నిమిషాల వ్యవధిలోనే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పథకాన్ని నీరుగార్చడానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వారు నిర్ణయం తీసుకుంటలేరు. తెలంగాణ ప్రజలు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఆడవిల్లలో నిన్ను ఇంట్లోకెళ్ళి గుంజి కొట్టే రోజు వస్తుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆడవిల్లల ఉసురు తగిలితే నీకు మంచిది కాదు రేవంత్ రెడ్డి. వాళ్ళకి ఈరోజు 50,000తో మొదలైనటువంటి సంక్షేమ పథకం 75,000 అయిన తర్వాత 1,16,000 రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రోజు వారు సుభిక్షంగా ఉన్నారు. ఈ యొక్క మహిళలనే కాదు విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను అన్ని విధాలుగా నువ్వు మోసం చేస్తా ఉన్నావు. నీకు పోయే కాలం దగ్గర పడ్డది. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క నిర్ణయాన్ని నువ్వు ప్రభుత్వ న్యాయవాదులతో గాని ప్రైవేట్ న్యాయవాదులతో గాని వాటి మీద నువ్వు జవాబిచ్చి ఈ రోజు ఈ యొక్క పథకాలను నువ్వు పునరుద్ధరించాలి. లేకపోతే నీకు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము తీసుకుంటా ఉంటాం. కేసీఆర్ గారి ఆలోచనల కేసీఆర్ గారి ఎక్కువ పథకం కాదు, మిషన్ భగీరథ గాని ఇలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తను తీసుకొచ్చి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలు మోసపోయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. మీరు నాడు మోసపోయారు. కేసీఆర్ గారు ఈ రోజు చెప్తా ఉన్నారు మాకు ఈ రోజు ఈ ప్రభుత్వానికి మీకు దగ్గర రోజులు పడ్డాయి. కేసీఆర్ గారు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని మీ మీద జంగు సైరన్ కొనసాగిస్తాడని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.